ఒక ప్రెగ్నెంట్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి స్పిరిచువాలిటీ ఎలా హెల్ప్ అవుతుంది? నేను ఎప్పుడు కూడా ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఒకటే మాట చెప్తాను. గర్భిణీ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మనసు శరీరం పంచశుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ముందర ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో ఇష్టం వచ్చిన పదార్థాలు స్వీకరించడం, ఈ ముందర ఉండేటటువంటి లైఫ్ ప్రెగ్నెన్సీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ప్రెగ్నెన్సీ దాల్చేదానికంటే ముందు 2 months బిఫోరే మనం ఎస్పెషలీ చిన్నపిల్లలకి 5 years వరకు ఆ ఫుడ్ పెట్టేటప్పుడు ఇట్లా చూపించడం అనేది అంత ఎఫెక్ట్ చేస్తుందా? డెఫినెట్లీ చేస్తుందండి. మీరు ఫుడ్ పెట్టేటప్పుడు అంటున్నారు కదా, ఫుడ్ వండేటప్పుడు కూడా మనం ఈ కాలంలో చూసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వటం కూడా చాలా కష్టంగా అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఉన్న హార్మోన్స్కి బేబీకి పాలు ఇస్తే మదరు నా అందం పోతుంది. తప్పండి. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే బ్రెస్ట్ పంప్ వల్ల 2 డిసడ్వాంటేజ్లు నేను చెప్తా. ఫస్ట్ ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత స్టెమ్ సెల్ స్టోరేజ్ అంటారు, అది ఈ మధ్య బాగా ప్లాసెంటా నుంచి బేబీకి ఒక బొడ్డు తాడు వెళ్తుంది. ఆ బొడ్డు తాడు లోపల జెల్లీ లాగా ఉంటుంది ఒక సబ్స్టెన్స్. ఆ జెల్లీ లోపల ఇప్పుడు 10 మందిలో ఒక 8 మందికి సి సెక్షనే అవుతుంది. సిజేరియన్ సెక్షన్ జీలకర్ర బెర్రం పెట్టినట్టు ముహూర్తం టప్పమని తల మీద పెట్టలేం కదండి. 9th month రాగానే ఏదో ముహూర్తం చూసుకోవడం, మంచి ముహూర్తం మా ఫ్యామిలీకి మంచిది, లేదా అమావాస్య వచ్చింది అని నొప్పులు వస్తున్నా కూడా హాస్పిటల్కి రాకుండా ఉండడం.